హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందు. ఇవాళ వీడియోలో ఏపీ అవుట్‌సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10th విద్యా అర్హత మీద. సో, ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగార్థులకు ఒక అవకాశాన్ని అయితే విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో 66 అవుట్‌సోర్సింగ్ పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని విద్యార్హత వచ్చేసి 10వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఏ జాబ్స్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండెంట్, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ మరియు టెక్నీషియన్ వంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇందులో ఏజ్ విషయానికొస్తే 18-42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారంటే మెరిట్ అండ్ అర్హతలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ జాబ్స్కి అయితే మనకి సెలెక్ట్ చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 7 ఫిబ్రవరి. అదేవిధంగా దరఖాస్తు చివరి తేదీ ఏమొచ్చి 22 ఫిబ్రవరి వరకు ఉంటుంది. మెరిట్ జాబితా 7 మార్చ్ 2025 విడుదల చేస్తారు. నెక్స్ట్ తుది జాబితా 15th మార్చ్ ఉంటుంది. నియామక ఉత్తర్వుల జారీ తేదీ అయితే 24 మార్చ్న ఉంటుంది. ఇంకా వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే ఓసీ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకైతే 300 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకైతే దరఖాస్తు రుసుము అనేది ఉండదు. ఈ జాబ్స్కి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ జాబ్ని అయితే పొందవచ్చు. అదేవిధంగా ఈ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత మరియు న్యాయాన్ని అయితే నిర్ధారిస్తుంది. పోస్ట్స్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండెంట్, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ, మగ నర్సింగ్ ఆర్డర్లీ, అదేవిధంగా టెక్నీషియన్. వీటికి సంబంధించి విద్యార్హత ఏంటి కావాలో కూడా చెప్తాను. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత ఉన్న ప్రాబ్లం లేదు. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అటెండెంట్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీకి అయితే 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉండాలి. టెక్నీషియన్కి సంబంధించిన అయితే సంబంధిత రంగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ జాబ్స్కి కొన్ని ధృవీకరణ పత్రాలు కూడా చాలా అవసరం. అందులో ఫస్ట్ వన్ 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత సర్టిఫికేట్లు ఉండాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. కుల ధృవీకరణ పత్రాలు ఉండాలి. అదేవిధంగా అనుభవం పొందిన ధృవీకరణ పత్రాలు కూడా ఉండాలి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కూడా ఉండాలి. ఇవి ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి ఫుల్లీ బేస్డ్ ఆన్ సర్టిఫికేట్స్ అనమాట. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ నుండి కానీ లేదంటే కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్స్ ద్వారా కూడా దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఏపీలో అన్ని జిల్లాల్లో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అయితే ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా కొంచెం తొందరగా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దానిలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అన్ని బాగా ఫిలప్ చేసి February 22, 2025 ఈ గడువు లోపల దరఖాస్తును అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక స్థిరమైన ఉద్యోగం కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఉద్యోగం పొందడం కూడా ఒక సరైన అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.